నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ సింధుజ గారు ఉన్నారు. బయట జరిగే ఎన్నో విషయాల గురించి యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మనకి చాలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈరోజు మేడం మనతో పాటు ఉన్నారు. నమస్తే సింధుజ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు బాగున్నారా? యాహ్! ఐయామ్ గుడ్. సింధుజ గారు వెల్కమ్ టు హిట్ టీవీ. థాంక్ యూ సో మచ్. మాతో ఫస్ట్ టైమ్ షో చేస్తున్నారు మీరు. యెస్. థాంక్ యూ. యాహ్! సింధుజ గారు, సో క్వెషన్స్‌లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను మిమ్మల్ని చాలా క్యూరియస్‌గా అడగదలుచుకున్నాను ఈ విషయాన్ని. ఆహ్, పెళ్లి తర్వాత అసలు పెళ్ళంటేనే అబ్బాయిలు భయపడే సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు. బికాజ్ ఒక టైంలో పెళ్లి చేసుకోవాలి అంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలి అని చెప్పేవాళ్ళు. అది పోను పోను ఏమైందంటే అబ్బాయిలకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసేసి చాలామంది ఒక మంచి మ్యాచ్ రాగానే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తూ ఉండేవారు. బట్ నవ్ ఏ డేస్ అబ్బాయిలు కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ రానే వచ్చింది. అంటే ఎప్పుడో కాలజ్ఞానంలో ఏదో చెప్పేశారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు కానీ, అక్కడ వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలీదు ప్రాపర్‌గా. బట్ ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మో! మా అబ్బాయికి పెళ్లి చేయాలంటే భయమేస్తుంది అనే స్టేజ్‌కి దిగిపోయారు. బట్ చెప్పండి సింధు గారు, మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వస్తున్నాయా? జనరల్‌గా వస్తూ ఉంటారు. ఓకే. బట్ అంటే పెళ్లి అన్నది ఇప్పుడిప్పుడు భయాలు స్టార్ట్ అయ్యాయి అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే అమ్మాయిలకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటున్నాయి ఈ మధ్యలో. చాలా. కంపేర్ చేస్తే అబ్బాయిలతో. వీళ్ళకి ఎమోషనల్‌గా సపోర్ట్ కావాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఫిజికల్ సపోర్ట్ కావాలి. ఇలా ఇలా మల్టిపుల్ అంటే ఒక పర్సన్ నుంచి మాకు ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పూర్వకాలంలో చూస్తే మన వాళ్ళ మదర్స్‌ని చూస్తే వాళ్ళు అలా ఏం ఉండేవాళ్ళు కాదు. అంటే ఏదో నా హస్బెండ్, నా పిల్లలు చాలా సెక్యూర్‌గా వాళ్ళ ఫ్యామిలీని చేయడం కానీ, వాళ్ళు చూసుకోవడం కానీ, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా కంపారిటివ్‌గా అయ్యో! నా హస్బెండ్ ఇలా ఉన్నారు. నేను నా ఫ్యామిలీకి చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతుంది. హ్మ్. ఏంటి? ఈక్వాలిటీ అన్నమాట. ఆ ఈక్వాలిటీ ఉండొచ్చు. బట్ ద థింగ్ ఈస్ అది మోర్ ఎఫెక్టివ్ చేస్తుందండి. బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అది ఒకలాంటి రుబాబుతనం ఎక్కువైపోతుంది. ఓకే. దానివల్ల ఏమవుతది ఎమోషనల్ డ్యామేజింగ్. హ్మ్. ఇలా మల్టిపుల్ డ్యామేజెస్ చేయడం. నువ్వేంటి? నువ్వు చెప్తే నేనేంటి వినేది? ఇది. ఓకే. సో ఎప్పుడైనా సరే ఇది డామినేషన్ కిందకి కూడా వస్తుంది కదా? ఆఫ్ కోర్స్ వై నాట్? ఓకే. డామినేటింగ్, ఎమోషనల్ డ్యామేజ్, ఫిజికల్ అబ్యూస్ హ్మ్. మల్టిపుల్. చాలా మందికి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే, మనం చూసే కేసెస్‌లో కొంతమంది కుక్కర్ యూజ్ చేసినా, కొంతమంది డ్రమ్ యూజ్ చేసినా, కొంతమంది ఎలక్ట్రికల్ షాక్ యూజ్ చేసినా, కొంతమంది ఫుడ్ పాయిజన్ ఫుడ్‌లో పాయిజన్ కలిపి పెట్టేసినా, ఇక్కడ ఏది జరుగుతున్నా గానీ అరేంజ్డ్ మ్యారేజెస్‌లోనే జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అనేది డెఫినిట్‌గా డిఫరెన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ యాస్ పర్ అంటే మన ఇండియన్ కల్చర్‌లో పెళ్ళైన తర్వాత భర్తే ప్రపంచం, భర్తే దైవం అని చెప్పేసి కూడా చాలామంది నమ్మే ఆడవాళ్ళు ఉన్నారు. కానీ పెళ్ళికి ముందు ఉన్న లవ్ గురించి కానీ, పెళ్ళైన తర్వాత ఉండే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి కానీ, హస్బెండ్‌ని చంపడం అనేది ఎంతవరకు న్యాయం? అదైతే రాంగ్ అండి. ఒక మనిషిని చంపే హక్కు ఇంకొక మనిషికి లేదు. హ్మ్. అలాగే ఒక మనిషిని ఆహ్, కొట్టే హక్కు, తిట్టే హక్కు కూడా ఇంకొకరికి లేవు. హ్మ్. బట్ మన సనాతన వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే హస్బెండ్ మాట వినాలి. వినాలి. అట్ ద సేమ్ టైమ్ హస్బెండ్ అనేవాళ్ళు కూడా అవతల వాళ్ళ వే కూడా కొంచెం ఆలోచించగలగాలి. హ్మ్. అరే! ఎందుకిలా ఉన్నారు? అండ్ మోర్ ఓవర్ మీరన్నట్టు అరేంజ్ మ్యారేజెస్‌లోనే ఎక్కువ అవుతున్నాయంటే వై? ఎగ్జాక్ట్. బికాజ్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎవరిని ఇష్టపడుతున్నారో తెలీదు. ఒకవేళ తెలుసుకొని కూడా లేదు నువ్వు మా పరువు కోసం ఇలాగే ఈ వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఈ ఒక్క రీజన్ అని మనం చెప్పలేం. హ్మ్. వీళ్ళైనా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆ రిలేషన్స్‌ని కంటిన్యూ చేయడం. అవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి గదా! హ్మ్. అండ్ మోర్ ఓవర్ బాగా ఎమోషనల్‌గా ఇది మొత్తం డిపెండ్ ఆన్ ఎమోషనల్ ఇదే అన్నమాట. ఏంటి ఒకడిని చంపేస్తే నాకు ఆస్తొస్తది. హ్మ్. ఇతన్ని చంపేస్తే నేను నా హస్బెండ్‌తో నా లవర్‌తో నేను హ్యాపీ. ఎక్కడుంటారు? ఇప్పుడు ఇంతమంది చంపేశారు. జైల్‌లో ఎళ్లి కూర్చున్నారు. ఇంక వాళ్ళ లైఫ్ ఎక్కడ? అదే ఏదైనా చేసే ముందు ఆలోచించుకోవట్లేదంటారా వీళ్ళు? ఏదో గుడ్డిగా అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసేసారు కదా! మనం కూడా చేద్దాము. వాళ్ళు దొరికారు మనం దొరకం అని చెప్పేసి అనుకుంటున్నారా? మేబీ ఆ ధైర్యం ఉందా లోపల? అస్సలుండదు. తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్‌గా ఏదో ఒక టైంలో భయం వాళ్ళని అది ఇంకా ఎక్కువ సప్రెస్ చేస్తా ఉంటది వాళ్ళని. ఓకే. ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటది. బట్ విమెన్ అంటే జనరల్‌గా యాస్ ఎ లేడీ అంటే
ఎలా చాలా సున్నితంగా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఇంత క్రూయల్‌గా మారడానికి కూడా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? అంటే బయట చూసే థింగ్స్ అవ్వొచ్చా? లేకపోతే మూవీస్ అంటే ఇంపాక్ట్ అవ్వొచ్చా? ఏమై ఉండొచ్చు? ఎందుకు విమెన్‌లో కూడా క్రుయాలిటీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువుంది అని చెప్పేసి అనుకోవచ్చు? అంటే అది నువ్వు ఇలాగే ఉండు. పేరెంట్స్ నుంచి ఒక ఏజ్ తర్వాత ఎలా ఉంటదంటే, నువ్వు వీళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడొద్దు. అక్కడ ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ ఉంటది. ఆఫ్టర్ దట్ కాలేజ్‌కెళ్ళిన తర్వాత సేమ్ అలాగే ఉంటది. హ్మ్. అంటే ఒక ఫ్రెండ్స్‌ని కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరో ఎందుకు నేనే ఎలా ఉంటుందంటే నాది గర్ల్స్ కాలేజ్, హ్మ్. గర్ల్స్ స్కూల్. సో హ్మ్. ఎవ్రీథింగ్ గర్ల్స్. ఎక్కడ కూడా బాయ్స్ అని కానీ, నార్మల్‌గా మాట్లాడడం కానీ, అది కూడా ఎలా ఉంటదంటే, అయ్యో! అలా చేయకూడదేమో, హ్మ్. అలా అబ్బాయిలు ఆపోజిట్ జెండర్‌తో మాట్లాడితే తప్పేమో, అలాంటి మైండ్ సెట్‌లోనే ఉన్నామనమాట. హ్మ్. ఇప్పుడు రాను ఎలా అయిందంటే, ఓకే. ఈ కొంచెం అంటే బయటకు రాగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. కొంతమంది ఎలా ఉన్నారంటే, దాన్ని ఎన్‌కాష్ చేసుకుంటున్నారనమాట. హ్మ్. ఆ ఫ్రీడమ్ తీసేసుకోవడం. హ్మ్. నేనేదైనా చేయగలను. ఇప్పుడు వుమెన్ పవర్ అది అల్టిమేట్ అసలు. హ్మ్. ఆ పవర్‌ని ప్రాపర్‌గా వాడితే మిరాకిల్స్ వస్తాయి. హ్మ్. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను అనుకుంటే ఏమైనా చేయగలను. హ్మ్. ఒక మనిషిని చంపేయగలను. ఒక మనిషిని శాసించగలను. ఐ విల్ డూ ఎనీథింగ్. ఆ మైండ్ సెట్ వీళ్ళలో ఏమైందంటే కొంతమందికి ఆ వుమెన్ పవర్ అన్నది నెగెటివ్‌గా ఇదైపోయింది. హ్మ్. సో దానివల్ల కావచ్చు నేను చంపేయొచ్చు. వీడిని చంపేస్తే నేను ఇదైపోతాను. హ్మ్. ఆహ్, నేను నేనేదైనా చేయగలను అంతే. దట్స్ ఇట్. ఓకే. మేబీ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్సా? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, ఏదైనా కానీ మార్పనేది డెఫినిట్‌గా రావాలి అని చెప్పేసి రావాలి. చెప్తారు. వెల్ సెడ్ అండి. బావుంది. కాకపోతే ఏంటంటే, మీరన్నట్లు విమెన్ అనేవాళ్ళు చాలా పవర్‌ఫుల్. కాకపోతే ఆ పవర్‌ని పాజిటివ్ వేలో ఉపయోగించుకుంటే ఏంటంటే, అందరికీ భవిష్యత్తుంటుంది. నెగెటివ్ వేలో యూజ్ చేసుకుంటే మటుకు వాళ్ళకి కూడా భవిష్యత్తు లేకుండా పోతుంది అంటారు. ఎనీవేస్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.